కర్సర్ అక్కడ ప్రెస్ చేసి ఇది పక్కకు వచ్చేయండి మేడం, సైడ్కి వచ్చేయండి. ఒక 1 minute లో స్టార్ట్ అవుతుంది అది ఆటోమేటిక్గా. ఓకే ఫైన్. రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో రివర్సల్ డాక్యుమెంట్, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? రివర్సల్ డాక్యుమెంట్ అండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఓపెన్ చేయండి. రివర్సల్ డాక్యుమెంట్. స్టార్ట్ యూజింగ్ టీమ్స్ అనే దానిపైన క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే టీమ్స్కి వెళ్ళిపోతుంది. స్కైప్లోనే జాయిన్ అవ్వాలి. డౌన్లోడ్స్లో ఉంటుంది చూడండి. చూడండి సార్, డౌన్లోడ్స్లో అవైలబుల్ ఉంటుంది చూడండి. డౌన్లోడ్స్ ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్ అండి. డౌన్లోడ్స్ సార్ కనపడడం లేదా సార్ స్క్రీన్? మీరు స్క్రీన్ షేరింగ్ ఎంటైర్ స్క్రీన్ చేశారా, డెస్క్టాప్ చేశారా? ఎంటైర్ చేశాను సార్. ఒక్క నిమిషం సార్. ఎందుకు కనిపించట్లేదు? ఈ షీట్ కనపడడం లేదు సార్. డెస్క్టాప్ ఓపెన్ చేయండి మేడం. ఓపెన్ చేశాను సార్. డెస్క్టాప్ కనిపించట్లేదు. మీరు స్క్రీన్ షేరింగ్ కరెక్ట్గా చేయలేదు. ఎంటైర్ స్క్రీన్ తీసుకోవాలి. షేరింగ్, స్క్రీన్ షేరింగ్ వెళ్ళండి. సార్ వెళ్ళాను. కన్ఫర్మ్ స్విచ్ టు విండో అని ఉంది సార్. విండో తీసుకోండి. పైన రైట్ సైడ్ ఇది ఇక్కడ విండో ఉంది సార్. అలా కాదు, విండోస్ రైట్ సైడ్ విండోస్ తీసుకోండి. రైట్ సైడ్ తీసుకుంటే ఒకటే డెస్క్టాప్ తీసుకోండి. స్విచ్ టు విండోస్ క్లిక్ చేయండి. మినిమైజ్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది. అది వెరీ గుడ్. చూడండి. సో డాక్యుమెంట్ రివర్సల్, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. సో మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారండి. డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏమైనా రాంగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేశారు. అటువంటిప్పుడు ఆ డాక్యుమెంట్ ని టోటల్ గా మనం చేంజెస్ చేయలేం. అంటే ఆల్ ఫీల్డ్స్ చేంజెస్ చేయలేం. ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. పర్టికులర్ ఫీల్డ్ అనేది మనం చేంజ్ చేయలేం. అటువంటిప్పుడు ఏం చేస్తాము? ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఈ కాన్సెప్ట్ ని డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఈసీసీ S/4HANA సర్వర్ లో ఎక్కడైనా చేయండి, సేమ్ ప్రాసెస్. ఈసీసీ ప్లస్ S/4HANA సర్వర్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it, and we can reverse all incorrect documents. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే ఏం చేస్తాము? అవన్నీ మనం చేంజెస్ చేయలేము. ఎగ్జాంపుల్ 10,000 చేయాలి, కానీ 1,000 రూపీస్ చేశారు. సో చేంజెస్ చేయలేము, మనీ అనేది చేంజెస్ చేయలేము, అమౌంట్ అనేది. సో డాక్యుమెంట్ రివర్స్ చేసి క్యాన్సిల్ చేస్తాం. సో 1 more డాక్యుమెంట్ ని మళ్ళీ పోస్ట్ చేస్తాం అనమాట. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ, యూ కెన్ రివర్స్ ఇట్ అండ్ వీ కెన్ రివర్స్ ఆల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్. మనం తప్పుగా పోస్ట్ చేసిన వాటిని రివర్స్ చేస్తాం. After complete the document entry posting, system cannot be allowed to delete the document entry. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, రాంగ్ గా పోస్ట్ చేశారు, దాన్ని మనం డిలీట్ చేయడానికి SAP లో ఆప్షన్ అనేది అవైలబుల్ ఉండదు. మనం డిలీట్ చేయలేము. After complete the document entry posting, system cannot be allowed to delete the document entry. డిలీట్ చేయలేం. It means
ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు డిలీట్ చేయడం ఛాన్స్ ఉండదు. ఓకేనా? కాబట్టి డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. అలాగే ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉండవు, అన్నిటికీ ఉండవు. కాబట్టి ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేసి క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? ఎవరైనా మీట్లో ఉండాలి. నెక్స్ట్ at the time of accounting entry posting, if you do any mistake, system cannot be allowed to edit and delete. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత సిస్టమ్ అనేది అలౌ చేయదు ఎడిట్ చేయడానికి లేదంటే డిలీట్ చేయడానికి. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత సిస్టమ్ అలౌ చేయదు డిలీట్ చేయడానికి లేదంటే ఎడిట్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డిలీట్, మీరు ఎడిట్ చేయాల్సి వచ్చినా డిలీట్ చేయాల్సి వచ్చినా, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డిలీట్ పర్పస్ యూ కెన్ యూజ్ రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్. యూ కెన్ కరెక్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఎడిట్ చేయలేము, డిలీట్ చేయలేము, కానీ ఏం చేయొచ్చు, రివర్స్ చేసి ఆ అకౌంటింగ్ ఎంట్రీని క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. ఓకేనా? వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. ఫైనల్ గా ఏంటంటే మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, అవన్నీ ఆల్ ఫీల్డ్స్ చేంజెస్ చేయలేము. కాబట్టి అందువల్ల ఏం చేస్తాం, ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. రివర్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కరెక్ట్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఓకేనా? క్రిందికి వెళ్ళండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఎనీవే కాన్ఫిగరేషన్స్ అనేది ఓపెన్ చేద్దాం. చూడండి, మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎగ్జాంపుల్. చూడండి రాంగ్ ఎంట్రీ ఎలా ఉంది చూడండి. ఇక్కడ రాంగ్ ఎంట్రీ చూడండి, రాంగ్ ఎంట్రీ జిఎల్ పోస్టింగ్ రెడ్ కలర్ లో ఉంచండి. జిఎల్ పోస్టింగ్ రాంగ్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీని పోస్ట్ చేయాలి, కానీ బై మిస్టేక్ లో నేను ఏం చేశాను, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేశాను. సో దీన్ని ఏం చేస్తాను, రివర్స్ చేస్తాను. రివర్స్ చేసి మళ్ళీ తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇది కరెక్ట్ ఎంట్రీ, బట్ నేను రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాను, దాన్ని రివర్స్ చేస్తాం. సో ఈ రివర్స్ చేయడానికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ఫస్ట్ వన్ చూడండి, FB08. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ నే మనము రివర్స్ చేస్తాం. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం, దాన్నే రివర్స్ చేస్తాం. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఓకేనా? ఫస్ట్ ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసి ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ చేద్దాం. SAP ఓపెన్ చేయండి. సార్ డెబిటే తీసుకోవాలి కదా సార్? సార్ వినపడుతుందా? బ్యాంక్ అకౌంట్ దగ్గర వెయిట్ బ్యాంక్ అకౌంట్ ఇస్తాను. ఫస్ట్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేయాలి, కానీ మనం ఏం చేస్తున్నాము, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేయాలి, కానీ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాం. కంటిన్యూ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఫస్ట్ స్లోగా చేయాలండి, స్లోగా చేయాలి. ఓకే సార్. ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేశారు మీరు. తగ్గించిన సార్? తగ్గించండి. ఫస్ట్ ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయండి. సిస్టమ్స్ లోకి వెళ్ళండి. ఆ టీవీ సింబల్ ఉంది పైన, టీవీ సింబల్ చూసారా, మానిటర్ సింబల్ చేస్తున్నాను చూడండి సార్. ఇది కావట్లేదు సార్, 14 తీసుకున్నాను, కావడం లేదు నాకు. 15 వస్తుంది సార్, మొన్నటి నుండి అలాగే చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ 15 వస్తుంది. సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ క్లిక్ చేశాను. ఫాంట్ సెట్టింగ్ అలా కాదు, ఫాంట్ సెట్టింగ్స్ ఇక్కడ సార్. వచ్చి వెయిట్ కరెక్టే ఉంది. ఇక్కడ 14 తీసుకోండి. 14 ఓకే.
అప్లై కింద అప్లై అండ్ ఓకే. ఇక్కడ క్యాన్సిల్ దగ్గరకు వస్తుంది సార్ బట్ అనేది ఓకే పైన క్లిక్ చేయండి మీరు. అయినా కూడా అది అయి ఉండదు సార్, చూడండి మళ్ళీ చూపిస్తాను. ఓకే ఇక్కడ మళ్ళీ 15 అనే ఉంటుంది సార్. ఓ పని చేయండి, సెలెక్ట్ చేయండి సార్ 12 తీసుకున్నా సార్. 12 అంటే బాగా తగ్గిపోతుందేమో, ఇవ్వండి 12 ఇవ్వండి. ఓకే చేయండి. వెయిట్ ట్యాప్. అయ్యో మీరు స్లోగా చేయాలండి, అంత స్పీడ్గా చెప్తే నేను చేయలేను, ముందే చెప్తున్నాను. మీరు బాగా స్లోగా చేయాలి, నేను చెప్పేది ఫాలో అవ్వాలి. ఓకే సార్. క్లిక్ చేయండి, ఆప్షన్స్కి వెళ్ళండి. ఓకే సార్ వెళ్ళండి సార్. 14 తీసుకోండి. 12 సెలెక్ట్ అయింది కదా, అప్లై చేశారు కదా, ఓకే చేయండి. ఓకేనా. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెట్టింగ్స్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. చూసారా డిక్రీజ్ అయిందా? స్లోగా చేయాలి, కంగారు పడకండి. FB 50 పోస్ట్ చేస్తున్నాం, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. రైట్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా. బట్ బై మిస్టేక్ లో ఏం చేస్తున్నాను, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. 2025 వస్తా సార్ డేట్. డేట్ తప్పించిండ్రు. ఇస్తారు చూద్దాం. ఇవ్వండి ఫస్ట్ ఇన్పుట్స్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. ఏమైంది? చేస్తున్నాను సార్. చేయండి మేడం. ఏమైంది? స్టక్ అయినట్టు కనిపిస్తుంది మాకు. లేదు సార్, నేను చేస్తూ ఉన్నాను. మీ అందరికి స్టక్ అయింది, ఎట్లా ఉంది? బాగానే వస్తుంది సార్. నార్మల్ గానే ఉంది వస్తుంది సార్. నాకు నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది. ఓకే ఫైన్, చేయండి. సార్ ఇచ్చారా? కూడా ఇస్తూ ఉన్నాను. సిమ్యులేట్ చేసి వెయిట్ చేయండి. అమౌంట్ ఇవ్వలేదు. అమౌంట్ ఇవ్వండి 10,000. సిమ్యులేట్ చేయండి. చూడండి, యాక్చువల్గా ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేయాలి. బట్ బై మిస్టేక్ లో ఏం చేసాము, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ చేసాం. పోస్ట్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ 26 రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఓకేనా. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది రాంగ్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ పోస్ట్ చేస్తాం. సో దీన్ని ఏం చేస్తున్నాను, రివర్స్ చేస్తున్నాను, అంటే క్యాన్సిల్ అన్నమాట. సో ఒకే డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ చేశాను. దీనికోసం మనం ఏటీ కోడ్ ఉపయోగించవచ్చు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఫస్ట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? ఒక ఇండివిజువల్ అంటే ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక పని చేద్దాం. డాక్యుమెంట్ రివర్సల్ కి మనము ఏబి డాక్యుమెంట్ తీసుకోవాలి. ఒక పని చేద్దాం. OBS7 కి వెళ్ళండి. OBS7 కి వెళ్ళండి. OBS7 వెళ్ళండి సార్. వెళ్ళారా? పొజిషన్ కి వెళ్ళి ఏబి డాక్యుమెంట్ తీసుకోండి. ఏబి కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయండి ఏబి పైన. చేశాను సార్. 01 ఇవ్వండి. 01 ఇవ్వండి. 01 ఉండాలి కరెక్ట్ గా ఉంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సేవ్ చేయండి. ఓకే ఫైన్. చూడండి, ఫస్ట్ మనం ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ చేస్తున్నాం, అంటే ఒక డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం.
FB08 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB08. FB08 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాం. సో ఏ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తున్నాము? రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, ఆ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తున్నాం. 26. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి, డాక్యుమెంట్ కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇవ్వాలి. తర్వాత డైరెక్ట్ గా డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్ నెంబర్ 26 లేకపోతే ఏం చేయాలి? డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ సార్ డాక్యుమెంట్ లిస్ట్ నెంబర్ రిమూవ్ చేసేసి పైనే ఉంది, అవును సార్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఎంటర్ చేయండి. ఓకే సార్. సో మీరు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఫైండ్ అవుట్ చేసి తీసుకోవచ్చు. 26 కదా, ఈ రోజు పోస్ట్ చేస్తాం. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ చూసారా, 26 పిక్ అయింది. సో డాక్యుమెంట్ మీరు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు? 26 డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు. ఏ కంపెనీ కోడ్? BA11, ఫిజికల్ ఇయర్ 2025. తర్వాత రివర్సల్ రీజన్. రివర్సల్ రీజన్ అంటే ఏంటి? మీరు రివర్స్ చేయడానికి రీజన్ ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. రివర్సల్ రీజన్, మీరు ఏ తప్పు చేశారనేది ఇక్కడ తీసుకుంటాం. ఏ తప్పు, వీటిలో ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, ఏదైనా ఒకటి తీసుకోండి, మీ ఇష్టం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి సార్. అది తీసుకోండి. సో వీటిలో ఏదైనా సరే తీసుకోవచ్చు. తర్వాత పోస్టింగ్ డేట్, ఏ రోజు పోస్ట్ చేస్తారు మీరు? ఈ రోజు పోస్టింగ్ డేట్ ఈ రోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ పీరియడ్, ఏ పీరియడ్ లో ఉన్నాం మనం? 02 సెకండ్ పీరియడ్ లో ఉన్నాం. ఓకే, 02 సెకండ్ పీరియడ్ లో ఉన్నాం. సో ఈ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తున్నాం. పైన చూడండి, డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే ఏంటి? మీరు చెక్ చేసుకోవచ్చు ఏ డాక్యుమెంట్ మీరు రివర్స్ చేస్తున్నారు. 26 కాదా? డిస్ప్లే బిఫోర్ రివర్సల్ సెలెక్ట్ చేయండి. చూసారు, ఈ డాక్యుమెంటే కదా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ పోస్ట్ చేయాలి. కానీ మనం ఏం చేసాం? బై మిస్టేక్ లో బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తున్నాము. ఓకే, రివర్స్ ఏం లేదు, జస్ట్ సింపుల్ లాజిక్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సో ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాం ఇవన్నీ ఇచ్చేసాం. జస్ట్ మీరు సేవ్ చేశారంటే ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ సేవ్ చేయండి. చేసాను సార్. అయిపోయింది. లాస్ట్ లో మెసేజ్, డాక్యుమెంట్ 27 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇది రివర్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. డాక్యుమెంట్ 27 అంటే 26 27 గా రివర్స్ అయింది. చెక్ చేద్దాం. వెళ్ళండి. డిస్ప్లే డాక్యుమెంట్ టీ కోడ్ అండి FB03 లో పోస్ట్ అవుతాయి. డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి. FB03కి వెళ్ళాలి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్ FB03. ఆ నెంబర్ రిమూవ్ చేయండి. నెంబర్ రిమూవ్ చేసేయండి. కంపెనీ కోడ్ ఒకటే ఇవ్వండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. ట్వంటీ 26 చూసారా? 26 డౌన్కి వెళ్ళండి. 27 కొంచెం డౌన్కి వెళ్ళండి. 26 ఎలా రివర్స్ అయింది? 27 గా రివర్స్ అయింది. 27 AB డాక్యుమెంట్ 26 అనేది 27 గా రివర్స్ అయింది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. 27 సార్. 27 పైన డబుల్ క్లిక్ చేయండి. Yes. రివర్స్ అయిందో లేదా ఎవరు చెప్తారు? రివర్స్ అయింది ఎవరు సార్. చెప్తారు? సార్ అక్కడ రివర్స్ డాక్యుమెంట్ అని అనిపిస్తుంది. 40 అంటేనే డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది సార్. 50 అంటే క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది. చూసారా రివర్స్ అయింది? చూసారా? 40 రెంట్, 50 బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ రివర్స్ అయిందా లేదా? ఇది రివర్స్ చేసాం అన్నమాట. క్లియరా? Yes. పైన హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన ఒక హ్యాట్ సింబల్ ఉంది చూడండి. హ్యాట్ సింబల్ హ్యాట్ క్లిక్ చేయండి. చేసాను సార్. టీ కోడ్ చూడు, FB08 ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. అంటే ఏంటి? డాక్యుమెంట్ మనం రివర్స్ చేసామని అర్థం. AB ద్వారా కూడా చెప్పచ్చు. AB అంటే ఏంటి? రివర్సల్ డాక్యుమెంట్. AB అంటే రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. ఇక్కడ
చూడండి డాక్యుమెంట్ నంబర్ FB08 డాక్యుమెంట్ FB08 టీ కోడ్ అంటే ఏంటి? కింద టీ కోడ్ ఉంది చూడండి, FB08 ట్రాన్సాక్షన్ కోడ్ అంటే రివర్స్ చేసాం. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేసాం? 26 ని రివర్స్ చేసాం. 26 కింద నెంబర్ ఉంది, 26 అనేది 27 గా రివర్స్ అయింది అనమాట. 26 ని రివర్స్ చేసాం అంటే 27. సో ఇది ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఒక డాక్యుమెంట్ నే రివర్స్ చేసాం, ఇండివిజువల్ డాక్యుమెంట్. మళ్ళీ వన్ మోర్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము, రివర్స్ చేసాము. /n FB50 /n FB50 డాక్యుమెంట్ డేట్ తీసుకున్నాము. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ ఇస్తున్నాం అంటే రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. లేదంటే అమౌంట్ అయినా రాంగ్ ఇవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. అది ఎనీ మిస్టేక్ ఉంటే దాన్ని రివర్స్ చేసేస్తాం. అప్పుడు వచ్చింది, అది వచ్చింది. ఓకే, సిమ్యులేట్ చేయండి. చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేయాలి. సో బట్ ఏం చేశాను, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేశాం. సో ఏమవుతుంది, ఈ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తాం. సేవ్ చేయండి, సేవ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ నెంబర్ 28 ఇది రాంగ్ ఎంట్రీ, దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ఒక డాక్యుమెంట్ ని మాత్రమే మనం రివర్స్ చేయాలి. సత్య గారు మీట్లో ఉండండి. ఓకే, ఒక డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేయాలి. సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి? ఫస్ట్ డిస్ప్లే డాక్యుమెంట్ వెళ్ళండి, FB03 వెళ్ళండి. వెళ్ళండి సార్. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళాలి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని అక్కడ ఉంటాయి. సేవ్ చేయండి. ఎగ్జిక్యూట్ అగైన్ ఎగ్జిక్యూట్. సో ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారో మీరు చూడండి. లాస్ట్ వెళ్ళండి, 28 రాంగ్ ఎంట్రీ. డబుల్ క్లిక్ చేయండి 28 పైన. 28 పైన డబుల్ క్లిక్ చేశారా? 1 సెకండ్ సార్, కొంచెం మౌస్ స్ట్రక్ అయ్యింది. ఎక్స్టర్నల్ కీబోర్డ్ ఎక్స్టర్నల్ మౌస్ తీసుకోండి. SAP నేర్చుకోవాలంటే ఎక్స్టర్నల్ మౌస్ తీసుకోండి. మీ మొబైల్లో టచ్ ప్యాడ్ యూజ్ చేయకండి, డ్యామేజ్ అవుతుంది ఫాస్ట్ గా. ఎక్స్టర్నల్ మౌస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. 28 దిస్ ద రాంగ్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చేయాలి, బట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేస్తాం. సో ఒకే ఎంట్రీ. సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ద్వారా దీన్ని రివర్స్ చేస్తున్నాం అంటే ఈ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తా తర్వాత. ఓకేనా? సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ట్రాన్సాక్షన్ కోడ్ FB08. వెళ్ళండి, FB08. ఎండ్ యూజర్ గా వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇవన్నీ. FB08 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ఒక డాక్యుమెంట్ నే రివర్స్ చేస్తున్నాం. FB08 వెళ్ళండి మేడం, FB08 వెళ్ళండి. వచ్చాను సార్. వచ్చారా? నాకు నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది. తర్వాత చూడండి, మీరు ఈ సెషన్ క్లోజ్ చేసేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది కదా, న్యూ సెషన్ నుంచి వెళ్ళండి. ఇది క్లోజ్ చేయండి, అన్ని సెషన్స్ క్లోజ్ చేయండి.
చూడండి. సో చూడండి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. సో ఇక్కడ ఏం చేయాలి, డాక్యుమెంట్ డైరెక్ట్ గా నెంబర్ కూడా ఇవ్వచ్చు. డైరెక్ట్ గా నంబర్ ఇచ్చి సేవ్ చేస్తే ఏమవుతుంది, డాక్యుమెంట్ అనేది డైరెక్ట్ గా రివర్స్ అయిపోతుంది. డైరెక్ట్ గా నంబర్ ఇచ్చేసి రివర్స్ చేస్తే ఏమవుతుంది, డాక్యుమెంట్ డైరెక్ట్ గా రివర్స్ అవుతుంది. లేదంటే మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కూడా, అంటే పోస్ట్ చేసి డాక్యుమెంట్ లిస్ట్ అంటే ఇచ్చేసి కూడా మనం ఏ డాక్యుమెంట్ రివర్స్ చేయాలో మనం తీసుకోవచ్చు. క్లిక్ చేయండి డాక్యుమెంట్ లిస్ట్. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేయండి. చేశాను సార్. చేశారా? నాకెందుకో నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది. ఎగ్జిక్యూట్ చేశారా? చేశాను సార్. మీకు ఎగ్జిక్యూట్ చేశారు కదా, క్రింద సెలెక్ట్ చేయండి. అందరికీ స్లో వస్తుందా, నాకే స్లో వస్తుందా? ఫాస్ట్ గానే వస్తుంది సార్. నాకే స్లో ఉన్నది నెట్వర్క్. ఓకే, నో ఇష్యూ. సో డాక్యుమెంట్ లిస్ట్, ఈ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తాం. 28 రివర్స్ చేస్తున్నాం. మేడం కింద మీ మెయిల్ ఐడి రిజిస్టర్ అవుతుంది మేడం, అది ఎందుకు ఓపెన్ చేశారు? క్లోజ్ చేయండి. క్రింద రికార్డ్ అవుతుంది కదా, మెయిల్ ఐడీస్ అలాంటివి ఓపెన్ లో ఉండకూడదు. కింద లాస్ట్ లో చూడండి, మీ మెయిల్ ఐడి రికార్డ్ అవుతుందా లేదా ఇక్కడ? హలో, చేస్తున్నాను సార్. చూడండి డిస్ప్లే, చూడండి డిస్ప్లే బిఫోర్ రివర్సల్. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇచ్చేయండి డిస్ప్లే బిఫోర్ రివర్సల్. చేశారా? చేశాను సార్. సో మీరు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారనే చెక్ చేసుకోవచ్చు. గో బ్యాక్. సో ఈ డాక్యుమెంటే కదా చెక్ చేస్తున్నారు. తర్వాత రివర్స్ ఎలా చేస్తాము, జస్ట్ సేవ్ చేస్తే డాక్యుమెంట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ సేవ్ చేస్తే డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. 28 రివర్సల్ రీజన్ తీసుకోండి. రివర్సల్ రీజన్ ఉందా, ఇచ్చేసారు కదా. రివర్సల్ రీజన్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది కంప్లీట్ బ్యాక్ వచ్చేసింది సార్. ఒక్క నిమిషం సార్. మీరు ఎందుకు ఫాస్ట్ గా చేస్తున్నారు సార్? మీ నెట్వర్క్ స్లో ఉంది సార్. కొంచెం స్లోగా చేస్తే తీసుకున్నాను సార్. చూడండి, ఇక్కడ వరకు వచ్చాం కదా. చూడండి, జస్ట్ సేవ్ చేసామంటే ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్. 28 అనేది 29 గా రివర్స్ అయింది. అంతేనా? చెక్ చేద్దాం. డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ 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 పోస్ట్ అవుతాయి? ఏటీ కోడ్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఏటీ కోడ్ లో FB03 వెళ్ళండి, అక్కడ రివర్స్ అయిందో చెక్ చేద్దాం. 29. ఎవరండి మ్యూట్ లో ఉండండి సార్, ఇంతమంది నేను అందరినీ కంట్రోల్ చేయలేను కదా. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. నంబర్ 29 రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కూడా ఉంది కదా, ఎగ్జిక్యూట్. ఇది రంగస్వామి అంట. నేను మ్యూట్ చేస్తున్నారు, ఆయన అన్మ్యూట్ అవుతున్నారు. చేశారా? చేశాను సార్. ఎస్ఏపి సర్వరే కొంచెం స్లో ఉన్నట్లుంది. ఓపెన్ చేశారా డాక్యుమెంట్ అనేది? సార్ 29 ఓపెన్ చేయండి. చేశాను సార్. ఓకేనా? మీరు ఛార్జింగ్ పెట్టండి. చూడండి, డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా? రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ 40 డెబిట్ 50 క్రెడిట్ రివర్స్ అయింది ఇక్కడ.
సో ఇట్లా మీరు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే వీటిని రివర్స్ చేయొచ్చు. ఓకేనా? ఎవరైనా మీరు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే రివర్స్ చేయొచ్చు మీరు ఇట్లా. దీని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఒక డాక్యుమెంట్ ని ఎలా రివర్స్ చేయాలి సింపుల్ గా చెప్పాను. సో అలా కాకుండా మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ అంటే ఏంటి? మీరు ఒక డాక్యుమెంట్ నే మీరు ఒక 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం? ఎగ్జాంపుల్ పని చేయండి, వెళ్ళండి, మీరు ఒక పని చేయండి, FB50కి వెళ్ళండి. FB50 ఒక ఎంట్రీ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి, ఏదో ఒకటి మీ ఇష్టం. ఒక ఎంట్రీ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ @2 రెంట్ అకౌంట్ పోస్ట్ చేయండి. చేశాను సార్. ఒక ఎంట్రీ సేవ్ చేయండి. సో డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 30. ఓకేనా? సేమ్ ఎంట్రీస్ ఇలాగే పోస్ట్ చేయాలి. ఇన్పుట్స్ ఇవ్వకుండా. ఎలా చేయొచ్చు ఎవరు చెప్తారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. వెరీ గుడ్, ఎక్సలెంట్. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా మనము చేయొచ్చు. అంటే మాన్యువల్ గా కూడా చేయొచ్చు, బట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. గో టు రాంగ్ ఎంట్రీ 30 కదా, 30 అనేది రాంగ్ ఎంట్రీగా పోస్ట్ చేస్తాం. గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్. చూసారా, సేమ్ వచ్చింది. సేమ్ రాంగ్ ఎంట్రీ ఇది. రెంట్ అకౌంట్ @2 బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బట్ బ్యాంక్ అకౌంట్ @2 రెంట్ అకౌంట్ రివర్స్ లో ఉంది. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. అలాగే ఒక 3-4 ఎంట్రీస్ పోస్ట్. గో టుకి వెళ్ళాలి. 30 నుండి రాంగ్ ఎంట్రీస్ చేస్తున్నాం. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్. ఏం అవసరం లేదు, ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్, సేవ్. కంటిన్యూ. గో టుకి వెళ్ళండి. Go to post with reference, enter, save. Mute లో ఉండండి సార్, మ్యూట్ లో ఉండండి. ఎంటర్, సేవ్. చేశాను సార్. చేశాను సార్. చేయండి, అలాగే 4-5 చేయండి. ఓకే. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా మనం మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి రాంగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ఒక 2-3 పోస్ట్ చేయండి చాలు. ఇంకొకటి చేయండి, 35 వరకు చేయండి. 34 చేసాం కదా, 35 టోటల్ గా 5 ఎంట్రీస్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసాం మనం.
36 చేయనా సార్? ఓకే 36 అయిపోయినాయి. ఓకే నో ఇష్యూ. 36 పోస్ట్ చేశారు. సో 30 నుండి 36 వరకు మనం రాంగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. సో ఇవన్నీ రివర్స్ చేయాలి. సో దీనికి ఏంటి కూడా ఉపయోగిస్తాము? మాస్ రివర్సల్. మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ. If you want to reverse the more than one accounting entry. సో మనం రివర్సల్, మాస్ రివర్సల్ అనేటటువంటి ఆప్షన్స్ ని ఉపయోగిస్తాం. F.80 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F.80 వెళ్ళండి. మాస్ రివర్సల్ F.80. వచ్చాను సార్. సో F.80కి వచ్చాం. మీ కంపెనీకి కూడా ఇవ్వండి. మాస్ రివర్సల్ F.80కి వచ్చాం. మీ కంపెనీ కూడా ఇవ్వాలి. ఇచ్చాను. తర్వాత చూడండి డాక్యుమెంట్ నెంబర్ 32, 31 క్రింద డాక్యుమెంట్ నెంబర్ 30 నుండి 36 వరకు రివర్స్ చేస్తున్నాం. 32, 36 అలా కాదు 30 ఇచ్చారు కదా, ఆ బాక్స్ లో 30 ఇవ్వాలి. నెక్స్ట్ బాక్స్ లో 2 అని ఇంకో బాక్స్ ఉంది ఇక్కడ చూడండి 36. సో సీక్వెన్షియల్ గా ఉంటే 32, 36 ఇచ్చాం. సీక్వెన్షియల్ గా ఉన్నాయి. నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే ఏం చేయాలి చెప్తాను. ఇయర్, ఫిజికల్ ఇయర్ ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ 32, 36 సీక్వెన్షియల్ గా ఉన్నాయి. నాన్ సీక్వెన్షియల్ గా ఉంటే రైట్ సైడ్ రైట్ ఏరో కీ ఉంది చూస్తారు. రైట్ ఏరో కీ రైట్ సైడ్ 36 తర్వాత రైట్ ఏరో కీ ఉంది చూడండి. క్లిక్ చేయండి. మల్టిపుల్ సెలెక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ చేయాలి. కాపీ చేసుకుని నెంబర్స్ యాడ్ చేయాలి. మీకు నేను తర్వాత చెప్తాను అవి ఎలా యాడ్ చేయాలో. మల్టిపుల్ సెలెక్షన్ ఇలా యాడ్ చేయాలన్నమాట. నాన్ సీక్వెన్షియల్ లో ఉంటాయి. సో 32, 36 ద సీక్వెన్షియల్. సో ఏం చేస్తున్నాము? ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనము రివర్స్ చేస్తున్నాము. ఫస్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏముంది? ఇంకా టెస్ట్ రన్ ఉందా? లాస్ట్ లో చూడండి టెస్ట్ రన్. టెస్ట్ రన్ అంటే ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ రివర్స్ చేస్తున్నారో చెక్ చేసుకుంటారు టెస్ట్ రన్ ఉంటే. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేశారా? వెయిట్ చేయండి. మీకు ఏ డాక్యుమెంట్స్ రివర్స్ అవుతున్నాయి? 30, 31, 32, 33, 34, 35 అండ్ 36 ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి. ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి. అంటే ఎట్ ఏ టైం మనం రివర్స్ చేస్తున్నాం. మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని రివర్స్ చేస్తున్నాం. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్, వన్ స్టెప్ బ్యాక్. బ్యాక్ అంటే ఏంటి? వెరీ గుడ్, బ్యాక్ వెళ్ళారు. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే ఏంటి? రియల్ రన్ అని అర్థం. టెస్ట్ రన్ రిమూవ్ చేసామంటే రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. చూసారా? 30 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 37, 31 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 38, 32 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 39, 37, 38, 39, 40, 41, 42, 43 ఇవన్నీ రివర్స్ అయినాయి. 30 నుండి 36 వరకు రాంగ్ ఎంట్రీస్. ఇది ఎలా క్యాన్సిల్ చేసాము? రివర్స్ చేసాం. 37, 38, 39, 40, 41, 42 రివర్స్ అయింది. సో రివర్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. రివర్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఎలా చేస్తాము? రివర్స్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాము? డాక్యుమెంట్ 80 కోడ్లో పోస్ట్ అవుతాయి. FB03 మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. సో చూడండి 30 to 36 ఏమున్నాయి? ఎస్ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 30 సెలెక్ట్ చేయండి. 30 సెలెక్ట్ చేయండి. 30 ఇక్కడ 30, 31, 32, 33, 34, 36 ఇవన్నీ ఎస్ఏ డాక్యుమెంట్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి రివర్స్ అయినాయి? 37 నుండి. ఏబి అంటే రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. ఏబి అంటే రివర్సల్. డబుల్ క్లిక్ చేయండి 37 పైన. రివర్స్ అయిందా లేదా చూద్దాం. చూసారా? రివర్స్ అయింది. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్.
మీరు అమౌంట్ రాంగ్ ఇచ్చినా కూడా రివర్స్ చేస్తారు, ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 1 more ఎంట్రీ పోస్ట్ చేస్తారు. రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. సార్ ఇన్ కేస్ ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ అకౌంట్ చూస్ చేసుకునేదే మనము లైక్ బ్యాంక్ అకౌంట్ అని చూస్ చేసుకుంటే సార్ దాన్ని చేంజ్ చేయొచ్చు సార్? ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ డాక్యుమెంట్ రివర్స్ చేసామంటే మీనింగ్ ఏంటి? క్యాన్సిల్ అయిపోయినట్లే కదా. మీరు అమౌంట్ ఇచ్చినా డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి, ఏదైనా రాంగ్ ఇవ్వండి. ఇక్కడ రైట్ ఎంట్రీ అయినట్టు కాదు, అది రివర్స్ చేసామంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అది ఓకేనా? ఏదైనా అవ్వచ్చు. అమౌంట్ రాంగ్ ఇచ్చారు, ఏం చేస్తారు? రివర్స్ చేస్తాం, క్యాన్సిల్ అయిపోతుంది అట్లా. బట్ మనం ఏమేమి అన్ని చేంజెస్ చేయలేం, జిఎల్ చేంజెస్ చేయలేం, అమౌంట్ అనేది మార్చలేం. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ, యాజ్ పర్ అకౌంటింగ్ టెర్మినాలజీ అవన్నీ చేంజ్ చేయలేం కాబట్టి ఇలా అన్నమాట. బ్యాంక్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ ఏమేమి చేంజ్ చేయగలం? బ్యాంక్ అకౌంట్ లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది రివర్స్ చేసాం కదా, అందువల్ల అవ్వట్లేదు. ఓకే, మీ క్లాస్ లో చెప్పాను వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఇవి మాత్రమే చేంజ్ చేయగలుగుతాం, రిమైనింగ్ చేంజెస్ చేయలేం. అది సో ఇట్లా మనం డాక్యుమెంట్స్ ని రివర్స్ చేస్తాం. అలాగే ఇంకోటి చూడండి. సో డాక్యుమెంట్ రివర్స్ చేసేటప్పుడు ఎండ్ యూజర్స్, ఇప్పుడు బ్యాక్ అని చెప్తాను, రివర్సల్ రీజన్స్ కూడా క్రియేట్ చేయాలి. రివర్సల్ రీజన్స్ అనేవి కూడా క్రియేట్ చేయాలి. ఓకే, రివర్సల్ రీజన్స్ మాస్ బ్యాక్ వెళ్ళండి. రివర్సల్ రీజన్స్ మనం డాక్యుమెంట్ రివర్స్ చేయడానికి ఏటీ కోడ్ వాడాము, F.80. ఎగ్జాంపుల్ F.80 వెళ్ళండి. ఇక్కడ చూడు రివర్సల్ రీజన్ లాస్ట్ లో చూసారు. రివర్సల్ రీజన్కి వెళ్ళండి, లాస్ట్ లో డౌన్కి వెళ్ళండి. రివర్స్ రీజన్ ఫర్ రివర్సల్, రీజన్ ఫర్ రివర్సల్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కొన్ని స్టాండర్డ్ గా ఉన్నాయి, డ్రాప్ డౌన్ చేయండి. రీజన్ ఫర్ రివర్సల్ 01 దగ్గర డ్రాప్ డౌన్ చేయండి మేడం. ఇక్కడ చూడు రీజన్ ఫర్ రివర్సల్, ఇవన్నీ రీజన్స్. ఎండ్ యూజర్ ఏ రీజన్స్, ఏ మిస్టేక్స్ చేస్తారు అనేది మీకు మీ క్లయింట్ చెప్తారు, అవి మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాండర్డ్ గా కొన్ని ఉన్నాయి, ఓన్ గా కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఎండ్ యూజర్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు అవన్నీ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ సో ఇవి ఎలా చేయాలి కాన్ఫిగరేషన్ అనేవి? ఒక డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో మీరు కొన్ని రివర్సల్ రీజన్, ఆ డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు అనేది ఎంటర్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనం కొన్ని చేద్దాం. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్, SPROకి వెళ్ళండి, కాన్ఫిగరేషన్ చేద్దాం. SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, ఎలాబరేట్ చేయండి, కింద ఉంది ఎలాబరేట్ చేయండి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్, ఎగ్జిక్యూట్ చేయనా సార్? ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ అనేవి మనం ఇవన్నీ రీజన్స్, ఇన్వెంటరీకి వెళ్ళండి, కొన్ని రీజన్స్ క్రియేట్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెంటరీకి వెళ్ళండి, P1 P2 P3 P4 ఇవ్వండి. ఇంకా ఎన్ని వెళ్ళాలి సార్? P5 P6 అలా ఇవ్వండి. సో P6 ఓకే చాలు. తర్వాత చూడండి. సో ఎండ్ యూజర్ ఏమేమి మిస్టేక్స్ చేస్తారో మీ క్లయింట్ చెప్తారు. ఎగ్జాంపుల్ పోస్టింగ్ డేట్ రాంగ్ ఇవ్వండి. ఫస్ట్ పోస్టింగ్ డేట్ రాంగ్, అవి సెలెక్ట్ చేయకండి, అవి అవసరం లేదు, తర్వాత చెప్తాను, అవి రిమూవ్ చేయండి. టెక్స్ట్ దగ్గర టైప్ చేయండి పోస్టింగ్ డేట్ రాంగ్, పోస్టింగ్ డేట్ రాంగ్.
డాక్యుమెంట్ డేట్ రాంగ్, డాక్యుమెంట్ డేట్ రాంగ్, జిఎల్ అమౌంట్ రాంగ్, జిఎల్ అమౌంట్ రాంగ్, పేమెంట్ రాంగ్, కరెన్సీ రాంగ్, కరెన్సీ రాంగ్, పారామీటర్స్ రాంగ్, ఓకే. నెక్స్ట్ P7 P8 కూడా యాడ్ చేయండి, P6 P7 ఇంకా తీసుకోండి. పారామీటర్స్ రాంగ్, కంపెనీ కోడ్ రాంగ్, కంపెనీ కోడ్ రాంగ్, వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్, కస్టమర్ that's vendor or customer wrong. తర్వాత ట్యాక్స్ కోడ్ రాంగ్. సో ఇట్లా చాలా మిస్టేక్ చేస్తుంటారు. సో ఈ మిస్టేక్స్ అనేవి మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో రివర్స్ చేసే టైంలో ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఇవి ఎండ్ యూజర్ చేసే మిస్టేక్స్. మీ క్లయింట్ మీతో చెప్తారు ఈ మిస్టేక్స్ అనేవి చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవి చెప్తారనమాట. సో అవి మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, సేవ్ మీరు చేసేసారు. సేవ్ P1 P2 P3 ఇచ్చారు, మీరు సేవ్ చేయండి. చేశాను సార్. చేశారు కదా. సో ఇవి మనకి రివర్స్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్కి వెళ్ళండి. డాక్యుమెంట్ రివర్సల్, రీజన్ ఫర్ రివర్సల్ లో కనిపిస్తున్నాయా? చూడు, రీజన్ ఫర్ రివర్సల్ లో కనిపిస్తున్నాయా? రీజన్ ఫర్ రివర్సల్ డ్రాప్ డౌన్ చేయండి. P1 P2 P8 చేశాం కదా, అక్కడ కాదండి, రీజన్ ఫర్ రివర్సల్ పైన ఉంది కదా 01. చూసారా, P1 P2 P3 మనం క్రియేట్ చేస్తాం. సో మీరు డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ మీరు ఎందుకు రివర్స్ చేస్తున్నారు, ఏ మిస్టేక్స్ చేస్తున్నారు, పోస్టింగ్ డేట్ రాంగ్ ఇచ్చారా, డాక్యుమెంట్ డేట్ రాంగ్ ఇచ్చారా, జిఎల్ అమౌంట్ రాంగ్ ఇచ్చారా అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇంతకుముందు మనం స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకున్నాం. ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఉన్నాయి, అవన్నీ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్ చేసాం, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇట్లా మీ ఇష్టం. మనం ఓన్ గా కొన్ని క్రియేట్ చేసాం, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియరా, అర్థమైందా లేదా? 2 types ఆఫ్ రివర్సల్స్ చెప్పాను. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిందానే మళ్ళీ రివర్స్ చేస్తాము, అది వద్దులేండి, ఇంతవరకు నేర్చుకొని చాలు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అండ్ మాస్ రివర్సల్. అలాగే రివర్సల్ రీజన్స్, ఇండివిజువల్ ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు రెగ్యులర్ గా అనేవి. అలాగే డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని మనం డెలీట్ చేయలేము, ఎడిట్ చేయలేము. ఆల్ ఫీల్డ్స్ ఎడిట్ చేయడానికి ఎస్ఏపి యాక్సెప్ట్ చేయదు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ we can use the reversal posting option. రివర్స్ చేస్తాం, తర్వాత మళ్ళీ వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. రివర్సల్ పోస్టింగ్ అంటారు దీన్ని. క్లియరా? క్లియరా కదా? నెక్స్ట్. ఓకే రైట్. రేపు మార్నింగ్ మీ క్లాస్ ఏంటంటే సత్య గారు, అది రివర్సల్ పోస్టింగ్ కంప్లీట్ అయిందండి. రేపు అది చేంజ్ చేసుకోండి. రేపు ఎర్రర్స్ రిజల్యూషన్ చెప్తాను. ఇప్పుడు మీకు డిఫరెంట్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ ని ఎలా రిజల్యూషన్ చేయాలి ఏంటి అనేది చెప్తాను మీకు. రివర్సల్ పోస్టింగ్, సారీ, ఎర్రర్స్ రిజల్యూషన్, జిఎల్ వరకు ఎర్రర్స్ ఏమేమి వస్తాయి, తర్వాత ఇంకా ఏమున్నాయి, జిఎల్ తర్వాత అకౌంట్ పేయబుల్, అంటే ఏ సబ్ మాడ్యూల్కి ఆ సబ్ మాడ్యూల్ ఎర్రర్స్ ఏమేమి వస్తాయి చెప్తాను. మీ కోర్స్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఎర్రర్స్ అనేవి కవర్ అవుతాయి. క్లియర్ కదా? నెక్స్ట్. ఓకే, అర్థమైంది కదా? ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు,
ఎవరో కాల్ చేశారు నాకు ఎర్రర్ ఫామ్ అయిందని, ఎవరో మేడం కాల్ చేశారు. ఇప్పుడు వస్తా ఉంది సార్. ఆ? ఇందాక వచ్చింది సార్, అప్పుడు రాలేదు కదా. ఇందాక నేను చేసిన తర్వాత FB 50లో వెళ్ళి చేశాను కదా, అప్పుడు వచ్చింది సార్. వచ్చిందా? ఓకే ఫైన్, ఓకే. క్లియర్ కదా, రైట్. సో రేపటి నుండి న్యూ లింక్ తో జాయిన్ అవ్వండి. అలాగే ఇంకా కొంతమంది పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, పేమెంట్ అనేది క్లియర్ చేయండి. ఓకే, టోలరెన్స్ గ్రూప్ మీరు స్క్రీన్ షేర్ చేయండి. మేడం మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి. ఆయన ఎవరికి టోలరెన్స్ స్క్రీన్ షేర్ నేను బయట ఉన్నాను సార్ ఈరోజు. బయట ఉన్నారా? అవును మీరు అలాగే సార్ ఇప్పుడు చేయలేరు కదా, ఇప్పుడు చెప్పినా కూడా. ఓకే సార్, ఓకే సార్. అదే సార్ న్యూ కంపెనీ అది అంతా స్టార్ట్ చేశాను. మీరు పని చేయండి సార్, మీరు నాకు స్క్రీన్ షేర్ చేస్తే నేను ఎర్రర్ ఎందువల్ల వచ్చిందో ఏంటో ఫైండ్ అవుట్ చేసి చెప్పగలను అండి. మీరు బయట ఉన్నారు, చెప్పినప్పుడు ఏం చేయలేరు కదా. ఓకేనా, మీరు ఫ్రీ టైంలో నాకు కాల్ చేయండి, ముందు అవైలబుల్ ఉన్న టైంలో కాల్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎర్రర్స్ రిజల్యూషన్. మీకు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ రిజల్యూషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్ లో కొన్ని ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేయాలంటూ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్.